నా వీక్షకులు సబ్స్క్రైబర్ రమాదేవి గారు కామెంట్ పెడుతున్నారండి. నమస్కారం సార్, మా బాబుకి 18 సంవత్సరాలు, మా పాపకు 20 సంవత్సరాలు. ఇద్దరికి చిన్నప్పుడు బాగానే ఉన్నారు కలర్. ఇప్పుడు ఫేస్ బ్లాక్గా అయ్యింది. హ్యాండ్స్ మిగతా ప్లేస్ ఓకే, కానీ ఫేస్ పైన నల్లగా ఉంటుంది. బయటికి వెళ్తే ఇంకా బ్లాక్గా అవుతుంది సార్. ఏదైనా చెప్పండి సార్, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారండి రమాదేవి గారు. చాలా యంగ్స్టర్స్లో ఇది కామన్గా ప్రాబ్లంగా మారుతుందండి. 18 ఇయర్స్ 20 ఇయర్సే కాదండి, 16 ఇయర్స్ నుంచి మీకు ఎప్పటి వరకైనా కానీ ఖచ్చితంగా ఒకవేళ నలుపు గనక వస్తే గనక మీరు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయనే దాని గురించి నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. వయసులోకి రాగానే మనం చూస్తాము మొటిమలు, మచ్చలు ఇవన్నీ, కానీ నలుపు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఫోర్ హెడ్ పైన, ముక్కు పైన, అలానే ఫేస్ పైన, మెడ పైన కూడా వస్తూ ఉంటుంది. కానీ అదే చేతుల పైన చూసినా, భుజం పైన, ఛాతి పైన చూసినా దానికి అక్కడ ఒరిజినల్ కలర్ ఉండిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం నలుపుగా ఉంటుంది. ఎందుకనంటే స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎప్పుడైనా కానీ స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, ఇంట్లో బయట ఆడుకుంటారు తప్ప మీకు కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి లేతే బయట చదువులకు వెళ్ళినప్పటి నుంచి ఎక్కువగా సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉండేటప్పటికీ శరీరంలో మార్పులతో పాటు చర్మంలో మెలనోసైట్స్ కూడా మనకి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. నేను చెప్తాను కదండి, చర్మంలో పైన పొర, కింద పొర అని. వాటి మధ్యలో ఏవైతే నల్ల కణాలు ఉంటాయో ఆ నల్ల కణాలు మనకి నలుపునిస్తుంది అనమాట, మెలనిన్ అనే రంగుని. ఈ రెండు రకాలు ఉంటాయి మెలనిన్లో. యూమెలనిన్ ఉంటుంది, ఫియోమెలనిన్ ఉంటుంది. ఫియోమెలనిన్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది, యూమెలనిన్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఈ బ్రౌన్, బ్లాక్ తర్వాత రెడ్ కలర్ కలిసినప్పుడే మనకి చామన్ ఛాయ రంగు కానీ మన ఒరిజినల్ రంగు కానీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవి ఏ మోతాదులో ఉందో దాన్ని బట్టి మన చర్మ కలర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ సన్లైట్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటే దానితోటి ఏమవుతుందనంటే చర్మంలో మెలనిన్ అనేది ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం మెలనోసైట్కి ఉంటుంది. ఎందుకనంటే మెలనోసైట్, ఆ నలుపు కణం ఏదైతే ఉంటుందో దాని పనే మెలనిన్ ప్రొడక్షన్ చేసి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ కానీ హార్మ్ఫుల్ సన్లైట్ని కానీ అది అబ్జార్బ్ చేసుకొని డీగ్రేడ్ అవ్వాలన్నమాట. అలా చేయకపోతే ఏమవుతుంది, చర్మం లోపలికి వెళ్ళిపోయి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేటివి రావచ్చు. అందుకోసం చూస్తాం కదండి, తెల్ల జాతీయుల్లో చర్మంలో నలుపు రంగు ఉండదు కాబట్టి వాళ్ళకి చర్మానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే మనకి పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. ఎందుకనంటే సన్లైట్కి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్గా ఈ మెలనిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ప్రొటెక్షన్ అనేది ఫామ్ అవుతుంది కదండి, మంచిదే కదా చర్మానికి, కానీ చూడటానికని ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అంటే మనము ఎప్పుడైతే మనకి ఒరిజినల్ కలర్ కాకుండా డార్కర్ టోన్స్లోకి వెళ్తాం చూడండి, అప్పుడే మనకి ఇది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో దానికి మనం ఏం చేయాలి అని అంటే మనము దానికి సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ చేయాలి. ఇప్పుడు పిల్లల్ని ఆడుకోకుండా అయితే ఉండమని అయితే చెప్పలేం కదండి, ఇప్పుడు కాలేజ్కి వెళ్ళకుండా అయితే ఉండమని అయితే చెప్పలేం కదా. సింపుల్గా సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి నలుపు అనేది వచ్చింది, ట్యాన్ ఎలా వచ్చింది అనేది మనం ఎలా నిర్ధారించుకుంటాము అని అంటే మీరు ఛాతి పైన, భుజం పైన ఉన్న చర్మాన్ని మీరు కలర్ని చూసి, అలానే ఫేస్ పైన, నెక్ పైన ఉన్న కలర్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అది ట్యానింగ్ అయింది అని మీకు తేడా కనిపిస్తే కనుక మీరు సన్ స్క్రీన్స్ తోటి మొదలెట్టాలి. సన్ స్క్రీన్స్ ఎలాంటివి, 30 SPF, 50 SPF, తర్వాత 50+ SPFs కూడా ఉంటాయని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నా ఛానల్కి వెళ్ళి పాత వీడియోస్లో మీరు రీసెర్చ్ చేస్తే తప్పకుండా మీకు చాలా ఇన్ఫర్మేషన్, సన్ స్క్రీన్ ఏ విధంగా యూస్ చేయాలి, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది కూడా నేను చెప్తాను కదండి, అది కూడా మీరు చూడొచ్చు. అలానే పిగ్మెంటేషన్కి కూడా సొల్యూషన్స్ ఏంటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. మనకి సింగిల్ ఫింగర్ టిప్ యూనిట్ అని అంటే మనకి ఇక్కడ గోరు నుంచి ఈ మొదటి గీత వరకు, ఇది 2వ ఫింగర్ టిప్ యూనిట్, ఇది 3వది, ఇది 4వది అని అనుకోవాలి. సో ఇలా 4 ఫింగర్ టిప్స్ అంత సన్ స్క్రీన్ తీసుకొని మన ఫేస్ మీద మొత్తం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్స్ ఎప్పుడు ఆయిలీగా ఉంటాయి, చర్మం పైన పెట్టినప్పుడు ఎప్పుడు మీకు డల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా డల్గా కనిపించటంతో చర్మంలో మనకి ఏమవుతుందని అంటే మనకి ఆ నలుపు అనేది ఎక్కువగా పెరగటం అనేది ఆస్కారం ఉంటుంది. సో ఈ నలుపు అనేది మనం తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్తో పాటు నైట్ టైం మాయిశ్చరైజర్, సీరమ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలండి. ఇలా చేయటంతో మనకి చర్మంలో మంచి
బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సన్ స్క్రీన్ పెట్టుకుంటే ఏమవుతుంది, మెలనిన్ ఏదైతే నల్ల కణాలు ప్రొడక్షన్ చేస్తుందో మెలనిన్, ఆ ప్రొటెక్షన్ ఉన్నది, ఆ లేయర్ పని సన్లైట్కి కాపాడుకోవటానికని సన్ స్క్రీన్ చేస్తుంది అనమాట. ఈ సన్ స్క్రీన్ పెట్టడం వల్ల ఎక్కువ సూర్యుడు వెలుతురు మన చర్మం పైన పడకుండా వాటితోటి జరిగే డ్యామేజ్ జరగకుండా కాపాడటానికని సన్ స్క్రీన్ ఉపయోగిస్తాం. సో ఈ సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టాలి. మీ పిల్లలకి కూడా అదే ఎడ్యుకేట్ చేయండి. రమాదేవి గారు అన్నారు కదండి, మా పిల్లలు 18-20 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. ముఖ్యమైనది ఇదే చేయాలన్నమాట, సన్ స్క్రీన్ అనేది పెట్టాలన్నమాట. ఒకవేళ వీలుంటే స్కార్ఫ్ అనేది కట్టుకోవచ్చు. మగవాళ్ళకి పిల్లలకి వాళ్ళకి స్కార్ఫ్ కట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు దయచేసి నేనేం చెప్తాను అని అంటే మీరు క్యాప్స్ అయినా వేసుకోండి. క్యాప్స్ వేసుకుంటే మీకు ప్రొటెక్షన్ సన్లైట్కి బాగా వస్తుంది. ఆడపిల్లలకి వీలుంటే స్కార్ఫ్ కట్టుకోండి. కుదరలేదు అని అంటే మాత్రం మీకు ఖచ్చితంగా మీరు ప్రొటెక్షన్ అనేది సన్లైట్ ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేయండి. అంబ్రెలాస్ కూడా యూస్ చేయొచ్చు. నేను మా వీక్షకులకి సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా కానీ ఎండలో వెళ్తున్నప్పుడు మీరు అంబ్రెలాస్ కానీ ఇవన్నీ యూస్ చేయండి. అలానే వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నప్పుడు మనకి సన్లైట్ తగలదు కదా అని చాలామంది అనుకుంటారండి. మీకు వర్షం పడుతున్నా వరద వస్తున్నా సన్లైట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సూర్యుడు వెలుతురు లేకుండా మనకి ఏ రోజు మనకి భారతదేశంలో మన తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది జరగదు అనమాట. అంటే సన్లైట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో సన్లైట్ నుంచి కాపాడుకోవాలనంటే మనము సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రాత్రిపూట మాయిశ్చరైజర్ సీరమ్స్ గురించి నేను నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, డీటెయిల్గా నేను చెప్తాను. అయితే అలానే కాకుండా ముఖ్యమైనది ఏంటంటే మనము లేజర్స్ పీల్స్ అనేది చేసుకోవాలండి. రమాదేవి గారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు లేజర్స్ చేయించాలా అని అంటే వాళ్ళకి కన్సర్న్గా ఉంటే లేజర్స్ పీల్స్ అనేది చేయించాలండి. అంటే వాళ్ళు ఒకవేళ నాకు ఈ నలుపు వచ్చింది, నేను ఖచ్చితంగా ఇది నాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని అంటే వాళ్ళు అదే ధ్యాసలో పెట్టుకొని చదువుల్లో వెనుకబడే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా చదువుల్లో వెనుకబడుతున్నారని అంటే ఏం లాభం ఉంటుందండి? అలా కాదు. చదువుల్లో వెనుకబడుతున్నారు, చర్మానికి జుట్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేదు వాళ్ళంతా కన్సర్న్గా లేరు, పట్టించుకుంటలేరు అని అంటే వాళ్ళకి సన్ స్క్రీన్ అనేది అలవాటు చేయాలి. ఆరోగ్యవంతమని ఎలాంటివి మనం అలవాటు చేస్తామో అలానే సన్ స్క్రీన్స్ అనేటివి కూడా మనం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఏమవుతుందనంటే ఉన్న నలుపు కనీసం అక్కడికి ఆగుతుంది. అక్కడికి ఆగినాక ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కన్సర్న్ అంటారో లేదా పెళ్లి చూపులకు వచ్చిన వయసుకు చూసుకుంటామో ఆ టైంలో అయినా మనం లేజర్స్ పీల్స్ అనేది మనం చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ నలుపు అయినాక తర్వాత చూసుకుందామనే యాటిట్యూడ్ ఉండకూడదండి. ఉన్నదాన్ని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. సో నేను సన్ స్క్రీన్స్ అని అంటాను. నా వీక్షకుల్లో ఒకరు కామెంట్ పెట్టారు, ప్రతిదానికి మీరు సన్ స్క్రీన్ అంటారు అని అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. మనకి క్యూర్ అనేది ప్రాబ్లం మనకి చాలా కష్టంగా ఉంటాయి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్లో. క్యూర్ అన్నదానికంటే కనీసం మన చేతిలో ఉన్న ప్రివెన్షన్ని మనం తప్పకుండా యూస్ చేస్తుంటే ఎక్కువ నష్టపోకుండా అయితే ఉంటాం కదా. సో సన్ స్క్రీన్స్ అనేటివి ఖచ్చితంగా ట్యానింగ్ అనేది మనం యూస్ చేయాలండి. అలానే లేజర్స్ పీల్స్ కూడా ఉంటాయండి. లేజర్స్ పీల్స్ అనేటివి మనం ఖచ్చితంగా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. లేజర్స్ ఎలా చేస్తారు, పీల్స్ ఎలా చేస్తారని చాలామంది సందేహపడుతూ ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే లేజర్స్ కానీ పీల్స్ కానీ మనకి సేఫ్ థెరపీస్గా ఉంటాయి. ఇవి మేమే చేస్తామన్నమాట. అంటే డెర్మటాలజిస్టులు మాత్రమే చేస్తారు. డెర్మటాలజిస్టులు అంటే ఎవరెవరు అని అంటే డిఎన్బి క్వాలిఫైడ్ కానీ ఎండిడివిఎల్ కానీ డిడివిఎల్ కానీ క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్స్ మాత్రమే డెర్మటాలజిస్ట్ అండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ముఖ్యమైన విషయం అండి. మీరు ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడైనా చర్మం కానీ వెంట్రుకలు కానీ జుట్టు కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు మా సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీ స్కిన్ అనాలైజ్ చేసి మీతోటి మాట్లాడి అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసుకొని దాంతోపాటు లేజర్ థెరపీస్ కూడా చేస్తారు. లేజర్ థెరపీస్ అనేది ఎలా ఉంటుంది, లేజర్ అనేది మీకు ఒక ఇన్విజిబుల్ లేజర్ బీమ్ ఉంటుందండి. అది చర్మం పైన ఇలా టక్ 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 అని చేసేస్తారనమాట. ఇది చేయటంతో చర్మంలో ఉన్న నలుపు అంతా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఆ నెమ్మదిగా కరుగుతున్న చర్మంలో నలుపు నెమ్మదిగా అంటే మనకి ఒక గంటకు ఒకసారి కాదండి, నెలల కొద్దిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా కరుగుతున్న దానికి స్లో ప్రాసెస్లో మనకి గ్లూటథైన్ వైటమిన్ సి కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఆ డికా యూ మెలనిన్, నేను చెప్పాను కదండి యూ మెలనిన్ ఫియో మెలనిన్ అని, దానితోటి వచ్చే మనకి ఆ నలుపుని కరిగించుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట.
సో ఈ విధంగా మనము లేజర్స్ పీల్స్ అనేది చేసుకోవచ్చు. పీల్స్ అంటే ఏంటి? ఒక సబ్స్టెన్స్ అప్లై చేస్తామండి, ఆ సబ్స్టెన్స్ని వాష్ చేసేస్తాం. ఇలా సబ్స్టెన్స్ని పెట్టి వాష్ చేసేటప్పటికి అక్కడ చర్మం లోపలికి వెళ్ళి అది ఏదైతే మనకి చర్మ కణాల్లో నలుపు ఏదైతే ఉందో దాన్ని కరిగించటానికని ప్రయత్నం చేస్తానండి. పీల్స్ అనేటివి సేఫ్గా ఉంటాయి, కానీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు పీల్స్ చేయించుకున్నాక 2-3 రోజుల వరకు మీరు ఖచ్చితంగా బయటికి ఎండకి వెళ్ళకూడదు. సన్లైట్కి వెళ్ళకుండా మీరు ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి మీరు ఇండోర్ మాల్స్కి, ఆఫీస్ నుంచి ఇండోర్ మాల్స్ తర్వాత మళ్ళీ మీరు ఇంటికి అలా రావచ్చండి. అంటే మీరు బయట అవుట్ సైడ్ యాక్టివిటీస్ అనేది మీరు చేయకూడదు అనమాట. సో ఈ విధంగా మనం సన్ స్క్రీన్స్ యూస్ చేసుకుంటూ మనం లేజర్స్ పీల్స్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. లేజర్ పీల్స్ ఎప్పుడెప్పుడు చేస్తామండి? మనము నెలకు ఒకసారి, కానీ మీరు ఒకవేళ రాగలిగితే 15 రోజులకు ఒకసారి కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇలా మనం చేస్తూ పోతుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్ పీల్స్ అనేటివి మల్టిపుల్ సెషన్స్ చేయాలండి. ఒకవేళ మనకి గట్టి నలుపు ఉంటే గనక ఎక్కువ నంబర్ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా 6 నుంచి 8 నెలలు చేసేసి మనం దాన్ని ఆపేస్తామండి. కానీ గట్టి నలుపులు ఉంటే కనుక మీరు కనీసం 8 నుంచి 10 నెలల వరకు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయటం వల్ల మన చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా కరిగి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి. ఇలా తెల్లగా చేస్తామని కాదండి, కానీ ఇంప్రూవ్మెంట్ అనేది రావాలి అని అంటే మీరు కొన్ని నెలల పాటు మనము టైం చూసుకొని చేయాలి. అదే మనకి గట్టి నలుపు మరీ మొండిగా మారింది అనుకోండి, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమనే నేను మీకు ప్రివెన్షన్ గురించి అదే పనిగా చెప్తున్నాను. అందుకోసమే సన్ స్క్రీన్ గురించి ఎక్కువగా చెప్తాను. సన్ స్క్రీన్ అనేది మీకు మంచి ప్రొటెక్షన్, ఒక కవచం లాంటిది సన్ స్క్రీన్. దాంతో యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి అన్నమాట. అందుకోసమనే సన్ స్క్రీన్ మీరు ఎక్కువగా పెడుతూ ఉండాలి, లిబరల్గా పెడుతూ ఉండాలి, మాటికి పెడుతూ ఉండాలి. మీరు ఎండలో బయటికి వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు బీచ్కి వెళ్తున్నప్పుడు కనీసం 2 గంటలకి 3 గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయటంతో మీకు అక్కడ చర్మంలో నలుపు ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా ఉంటుంది. అప్పుడు మీకు ట్యాన్ రాదు. ట్యాన్ రానప్పుడు ఏమవుతుంది? దానికి తగ్గట్టుగా మనం లేజర్స్ పీల్స్ అవి చేస్తాం. సో ఇదండి విషయం. ట్రీట్మెంట్స్ తీసుకోవటానికని ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ రమాదేవి గారు మీ పిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని మంచిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమనండి. వాళ్ళకి చూస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంత ఎడ్యుకేట్ అవుతే వాళ్ళు అంత జాగ్రత్తలుగా అవుతారు. ఆరోగ్యవంతంగా మనం ఎలా అయితే ఉండాలో చర్మాన్ని కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. లైక్ చేసి మీరు నాతో పాటు అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్పంచుకుంటూ ఈ వీడియోని మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, మీ పిల్లలకైనా సరే, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా కానీ ట్యానింగ్తో బాధపడుతున్నారు అని అంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అలానే వాటితో పాటు మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు అనే దాని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్లో పాల్గొనండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ తోటి, అవేర్నెస్ తోటి మంచిగా వీడియో చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.